ఓకే. ఈ లివోసల్ఫరైడ్ అనే మెడిసిన్ మన గట్ హెల్త్ కోసం ఇస్తారు సార్. చూసిన నేను. అంటే రిసర్చ్‌లో తెలిసింది. వాటి ఆ మెడిసిన్ తీసుకోవడం ఎక్సెస్ తీసుకోవడం వల్ల మన మెంటల్ హెల్త్ పైన గూడా ఎఫెక్ట్ ఉంటదని జెప్పి చూసిన సార్. హ్మ్. అసలది ఎంతవరకు సేఫ్ సార్ యూజ్ చేయడం? అంటే అది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది మెంటల్ హెల్త్‌ని? సో, లివోసల్ఫరైడ్ టు బిగిన్ విత్ యాక్చువల్లీ అది ఎట్లా అంటే డోపమైన్ రిసెప్టార్స్ మీద పనిచేస్తుందండి అది. సో, అది మార్కెట్‌లోకి రావడము దానికి 2 రోల్స్ వచ్చినాయి. ఓకే. మెయిన్ యాంటీ సైకోటిక్ లాగా కూడా వాడతారు. పేషెంట్స్ కొద్దిగా సైకోటిక్ ఫీచర్స్ ఉన్నప్పుడు కూడా వాడతారు. నెక్స్ట్ స్టమక్‌లో కూడా దానికి రోల్ ఉంది. ఇంటెస్టైన్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ బాగా రిఫ్లక్స్ అవుతుంది. అసిడిటీ రిఫ్లక్స్. యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. హ్మ్. అది ఎక్కువున్నప్పుడు కూడా ఇది ఇవ్వచ్చు. డోస్‌లో డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు యాసిడ్ రిఫ్లక్స్‌కి ఇచ్చే డోస్ తక్కువ. యాంటీ సైకోటిక్ లాగా ఇచ్చే డోస్ ఎక్కువుంటుంది. హ్మ్. సో, మెడిసిన్ తప్పని కాదు. బట్ అది కరెక్ట్ విధానంగా వాడాలి. హ్మ్. ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఎళ్లి రిపోర్ట్ చేయాలి. చాలామంది ఇప్పుడు మనం డాక్టర్ ఒక 10 డేస్‌కి రాస్తారు. హ్మ్. వాళ్ళు అలాగే తీసుకుంటూ పోతారు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి తీసుకుంటా ఉంటారు. హ్మ్. అది తప్పండి. సో, లివోసల్ఫరైడ్ అనేది ఒకటి దానివల్ల అసిడిటీకి కామన్‌గా ఇస్తా ఉంటారు. కానీ దానివల్ల అది ఎక్కువగా యూజ్ చేస్తే దానివల్ల పార్కిన్సన్స్ ఫీచర్స్ కూడా వస్తా ఉంటాయి. చాలా మందికి పార్కిన్సన్ డిసీజ్ లాగా కదలిక తక్కువైపోవడము, పోస్చర్ ప్రాబ్లమ్స్ ఉండడము, హ్మ్. డిస్టోనియాస్ రావడం అంటే ఒక చెయ్యి సడెన్‌గా వంకర అట్లాగే ఉండిపోవడం, లేకపోతే మాట సరిగ్గా రాకపోవడం ఇట్లాంటియన్నీ జరుగుతా ఉంటాయి. సో, హ్మ్. వితౌట్ ప్రాపర్ అడ్వైస్ మెడిసిన్స్ అనేది అందుకే తీసుకోకూడదు. హ్మ్. ఓకే సార్. ఇప్పుడు మన జనరల్‌గా ఆఫ్టర్ డెలివరీ ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంటది సార్ హెవీగా అవును. జనరల్‌గా. అది ఎందుకైతది సార్ అట్లా? రిపీటెడ్‌గా వస్తూ ఉంటది. ఏదైనా వర్క్ చేద్దామన్నా కూడా కొంచెం బెండ్ అయినామంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. హ్మ్. హ్మ్. చెప్తుంటారు. అసలు ఎందుకు జరుగుతది యాహ్! సార్ అది? ఒక్కటేంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బ్యాక్ మీద చాలా హ్మ్. వెయిట్ వెయిట్ పడుతుంది. బేరింగ్ స్ట్రెయిన్ అనేది ఎక్కువవుతుంది. ఒక ఫుల్ టర్మ్ యూట్రస్ ఓహ్, ఎక్కువ లోడ్ ఉండడం వల్ల ఫుల్ టర్మ్ బేబీ యూట్రస్‌లో ఉండడం వల్ల బ్యాక్ మీద లోడ్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి బ్యాక్ అనేది కొద్దిగా స్ట్రెయిన్ అవుతుంది. హ్మ్. సో, తర్వాత చాలామంది ఏం చేస్తారంటే తర్వాత డెలివరీ అయిపోతుంది. సీజేరియన్, నార్మల్ డెలివరీ అయిపోతుంది. తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకోమంటారు. రెస్ట్ తీసుకున్నప్పుడు ఇదంతా ఈ మొత్తం పీరియడ్ ఏంటంటే బ్యాక్ మజిల్స్ మీద, బ్యాక్ బోన్ మీద స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. తర్వాత డెలివరీ అయిపోతుంది. తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు. ఈ ప్రొలాంగ్డ్ పీరియడ్ బ్యాక్ మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి. హ్మ్. సో, చాలామంది డెలివరీ అయిపోయి, రికవరీ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతవరకు ఫిజియోథెరపీ చేసుకొని బ్యాక్‌లో స్ట్రెంత్ పెంచుకోవడం అనేది అవసరం. చాలామంది ఈ రికవరీ ఫేజ్ తర్వాత ఫిజియోథెరపీ చేసుకొని మళ్ళీ బ్యాక్‌లో స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోకపోవడం వల్ల బ్యాక్ మజిల్స్ వీక్ అయిపోయి, బ్యాక్ ఇంకా వీక్ అయిపోయి ఊరికే మాటి మాటికి బ్యాక్ ఏక్స్ రావడం అనేది జరుగుతుంది. హ్మ్. అలాగే చాలామంది ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. చాలామందికి బ్లడ్ లాస్ అయిపోయిన తర్వాత అనీమియాస్ ఉంటాయి. చాలామందికి విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అవి ఏవైనా ఉంటే అవి కూడా కరెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. హుహు. సో, ఇవన్నీ కాంబినేషన్ ఉంటాయి. వీటి వల్ల బ్యాక్ ఏక్స్ అనేది రిపీటెడ్‌గా రావడం అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు మన డైలీ రొటీన్‌లో గ్యాడ్జెట్స్ అనేది ఎక్కువైపోయినాయి సార్. అంటే మొబైల్స్ గాని, ల్యాప్‌టాప్స్ గాని, టీవీస్ గాని, వైఫైస్ గాని ఎక్కువైపోయినాయి. అవును. ప్రెగ్నెంట్ వుమెన్‌కి అంటే ఒక బేబీ ఇన్‌సైడ్ ఉంటది సార్. అప్పుడే ఫార్మ్ అయితూ ఉంటది బ్రెయిన్ గాని, బాడీ సెల్స్ గాని. వా ఈ గ్యాడ్జెట్స్ వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటది సార్ బేబీకి? సో, ఇది ఐయామ్ నాట్ ది బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వెషన్. బట్ జనరల్లీ అంటే వాడి రేడియేషన్ అనేది ఫార్మేషన్ గాని యాహ్! రేడియేషన్ ఎక్స్‌పోజర్ అనేది అవాయిడ్ చేయాలండి ఎప్పటికైనా న్యూ బార్న్ డెవలప్‌మెంట్‌కి. ఆహ్, రి రేడియేషన్ అయితే డెఫినైట్‌లీ అవాయిడ్ చేయాలి. అది కాకుండా ఇవి నేనన్నట్టు షార్ట్ కంటెంట్ ఎక్కువ వాడడం వల్ల కాన్సంట్రేషన్ ఉండకపోవడం, ఒక మెంటల్ క్లారిటీ ఉండకపోవడం అండ్ హ్మ్. ఒక విధమైన రెస్ట్‌లెస్‌నెస్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇదెప్పుడైనా ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇది మంచిది కాదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాళ్ళు వీలైనంత
పీస్‌ఫుల్‌గా, కామ్‌గా, హ్యాపీగా, రిలాక్స్డ్‌గా అనేది ఉండాలి. సో, అందుకనే ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వి అవాయిడ్ ఎనీథింగ్ విచ్ హాస్ రేడియేషన్. అండ్ ఒకవేళ తప్పదు వాడాలన్నా చాలా లిమిటెడ్‌గా వాడుకోవడం అనేది చేయాలి. ఈ లింబిక్ సిస్టమ్ అంటే హ్మ్. ఎమోషనల్ కంట్రోల్ యూనిట్ అండ్ బ్రెయిన్ మెమొరీ హబ్ అని అంటుంటాం సార్. అసలు ఈ లింబిక్ సిస్టమ్ అంటే ఏంటి? సో, లింబిక్ సిస్టమ్ అనేది ది మోస్ట్ బేసిక్ ప్రైమోర్డియల్ బ్రెయిన్ అనొచ్చండి. అంటే ఇప్పుడు లింబిక్ సిస్టమ్ పార్ట్స్ గనక మనం చూస్తే, ఈ సేమ్ స్ట్రక్చర్, సేమ్ ప్యాటర్న్ కొద్దిగా లోవర్ యానిమల్స్‌లో అంటే ఇప్పుడు మనం ఒక ఫ్రాగ్‌ని తీసుకున్నా, ఒక రెప్టైల్‌ని తీసుకున్నా, ఈ పార్ట్స్ అనేవి దే ఆర్ స్టిల్ ఫంక్షనింగ్. హ్మ్. ఇప్పుడు హ్యూమన్స్ హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యానిమల్స్ అంటే, ఈ లింబిక్ సిస్టమ్ మీద దే హావ్ మోర్ హైయర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్, మోర్ ఫంక్షనల్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్, మోర్ ఇవాల్వ్డ్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. హ్మ్. ఈ ఫ్రంటల్ కార్టెక్స్ ఇవన్నీ ఈ ఎక్కువ ఇవాల్వ్ అయిన యానిమల్స్‌లో ఉంటాయి. సో, లింబిక్ సిస్టమ్ అనేది బేసిక్ రెస్పాన్సెస్ కోసం. హ్మ్. అంటే ఇప్పుడు ఆకలేస్తుంది, తినాలి అనే థాట్స్ రావడము, హ్మ్. లేకపోతే ఒక షెల్టర్ కోసం చూసుకోవడం. ఈ బేసిక్ నీడ్స్. అలాగే ఆహ్, ఫ్రైట్ అండ్ ఫ్లైట్. అంటే సడెన్‌గా ఇప్పుడు ఒక ఎక్స్‌ప్లోజన్ అయిందిక్కడ. ఎంబటనే ఫస్ట్ ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఈ బేసిక్ రెస్పాన్సెస్ ఇవి లింబిక్ సిస్టమ్ నుంచొస్తాయి. హ్మ్. సో, ఈ రెస్పాన్సెస్ రావడానికి పెద్ద ఆలోచన ఉండే అవసరం లేదు. ఇది ఒక కుక్కయినా ఉంటుంది. ఒక చిన్న ఇన్సెక్ట్ నుంచి ఒక ఫ్రాగ్ కానీ దేనికైనా ఈ బేసిక్ రెస్పాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ రెస్పాన్సెస్ రోల్ వచ్చేసి లింబిక్ సిస్టమ్ నుంచి. హ్మ్. అలాగే ఆహ్, ఆహ్, ప్రొక్రియేషన్ నెక్స్ట్ మేటింగ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా లింబిక్ సిస్టమ్ నుంచి వస్తాయి. సో, హ్మ్. ఇది వెరీ బేసిక్ లెవెల్ ఆఫ్ ది బ్రెయిన్ అనొచ్చు. హుహుహు. ఓకే. మనం జనరల్‌గా బార్బర్ షాప్‌కి వెళ్తుంటాం సార్. హెయిర్ కట్ గానీ, హ్మ్. షేవింగ్ గానీ వెళ్తూ ఉంటాం. హ్మ్. ఆ టైంలో కొందరు మసాజ్ చేయించుకుంటారు. సో, ఒక న్యూస్‌లో నేను ఒకటి చూసిన ఏందంటే ఒక పర్సన్ మసాజ్ చేయించుకుంటుంటే చనిపోయాడని. హ్మ్. అది మనం అలా చేయించుకోవచ్చా? ఒకవేళ చేయించుకుంటే ఎంతవరకు ఇంపాక్ట్ అయితది సార్ మన నర్వస్ సిస్టమ్ పైన గాని? మీరన్నట్లు నేను గూడా పేషెంట్ చూసాను ఇట్లాంటి సిమిలర్ కండిషన్స్‌లో. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఓకే. జెంటిల్ మసాజ్ చేసినంత వరకు ఓకే అండి. బట్ హ్మ్. నెక్ క్రాకింగ్ చేస్తా ఉంటారు. నెక్ అవును. సడెన్‌గా తిప్పడము అది. సో, అది అవాయిడ్ చేయాలి ఎప్పటికైనా. హ్మ్. ఎందుకు అంటే ఇక్కడ నెక్‌లో రక్తనాళాలుంటాయి. ముందు కెరోటిడ్ ఆర్టరీ, ఇంటర్నల్ కెరోటిడ్ ఎనకాల వర్టిబ్రల్ ఆర్టరీస్ అని ఉంటాయి. హ్మ్. మనం సడెన్‌గా వాటిని ట్విస్ట్ చేసినప్పుడు అవి డిసెక్షన్స్ అవుతా ఉంటాయి. అవి టేర్ అవుతా ఉంటాయి లోపల నుంచి. దానివల్ల బ్లడ్ సప్లై అనేది బ్లాకేజ్ అయ్యి రక్త సంచారం లేకపోవడం వల్ల రక్తం అందుబాటు లేక సడెన్‌గా డెత్స్ అనేది, పారాలిసిస్ అనేది అవుతా ఉంటాయి. సో, హ్మ్. ఎప్పటికైనా నెక్ క్రాకింగ్, సడెన్ జర్కీ మూవ్‌మెంట్స్ ఏ మసాజ్‌లో ఉన్నా సడెన్ జర్కీ మూవ్‌మెంట్స్ అనేది అవాయిడ్ చేయాలి.